నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే ఈ మహానాడు జరిగినటువంటి ఒక 2 రోజులు కూడా అందరూ కూడా ఒక తీర్మానం ఇస్తున్నారు. అది ఏంటి అంటే నారా లోకేష్ గారికి ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని. అది ఈరోజు ఖరారు అవుతుంది. మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ఉంటే ఏంటి పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది, దాంతోపాటు మనం చూసాం నారా లోకేష్ గారికి సంబంధించి ఎలాంటి పట్టుదల ఉంటుందని. అయితే మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయినటువంటి సందర్భంలో అక్కడి నుంచే గెలవాలి, అంటే దాదాపు 5,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోతే అక్కడి నుంచే గెలవాలి, మిగతా నాయకులందరూ కూడా ఇంకొక ప్రాంతం ఏదైనా ఎంచుకోండి అంటే లేదు, ఎక్కడ ఓడానో అక్కడే గెలవాలని చెప్పేసి అన్నారు. దాదాపు 91,000 పైచిలుకుతోని నారా లోకేష్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కీలకమైనటువంటి ఒక మార్పులు నారా లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చాయో మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ఎలా ఉండబోతుంది? గతంలో చూసాం, ఎవరైతే తాతగారు కంప్లీట్గా ఉన్నటువంటి టీడీపీ పార్టీని ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. 30 ఏళ్ళుగా నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు అయితే భవిష్యత్తు టీడీపీ ఎలా ఉంటుంది ఏంటి అని దానిపైన మీ మాటల్లో. 43 ఏళ్ల పార్టీ తెలుగుదేశం, 43 ఏళ్ల యువకుడు నారా లోకేష్. అంటే ఇవాళ తెలుగుదేశం లోకేష్ ఏంటి, రెండు పరస్పరం ఎదుగుతూ వచ్చిన అంశాలు. అటు ఆ పార్టీ ఎదిగింది, ఇప్పుడు ఈ కుర్రాడు ఎదుగుతూ వచ్చాడు. 1982 మార్చి 29 తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం, 1983 జనవరి 23 లోకేష్ పుట్టినరోజు. ఎంత తేడా, 10 నెలలే ఇద్దరి మధ్య. అంటే 43 ఏళ్ల పార్టీకి ఇప్పుడు 43 ఏళ్ల నాయకుడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని చేయాలనే డిమాండు మొన్న మినీ మహానాడుల్లో ప్రతి జిల్లాలో ఆ తీర్మానం చేశారు. ఇప్పుడు మహానాడు ఇప్పుడు 2 రోజులు జరుగుతున్న ప్రతి తీర్మానంలోనూ వక్త లాస్ట్ సెంటెన్స్గా అదే, ఏది వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని చేయాలనేటటువంటి డిమాండ్ క్యాడర్ నుంచి వస్తుంది. మరి క్యాడర్ ఈజ్ ద బాస్ అన్నారు. మరి బాస్ మరి చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన జాతీయ పార్టీ అధ్యక్షులుగా, ఇప్పుడు 30 ఏళ్ళుగా ఆయన జాతీయ పార్టీ అధ్యక్షులుగా. నిన్న చంద్రబాబు ప్రమాణం, ఇవాళ కొడుకు ప్రమాణమా? నిన్న తండ్రితో వరలరామయ్య ప్రమాణ స్వీకారం చేయించాడు, ఇవాళ మరి కొడుకుతో లోకేష్తో మరి తండ్రి ప్రమాణ స్వీకారం చేపిస్తాడా? వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ప్రమాణం ఎప్పుడు అని మొత్తం 1 కోటి మంది ఇవాళ పార్టీ సభ్యులంతా ఎదురెదురు చూస్తున్న పరిస్థితి అన్నమాట. మనం లోకేష్ యొక్క ఎదుగుదలను చూసినట్లయితే అతను మామూలుగా విద్యాధికుడు. అక్కడ స్టాన్ఫోర్డ్లో MBA చేశాడు, కార్నెగీ మిలన్లో మరి ఇన్ఫర్మేషన్ సైన్స్లో MS చేశాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. అతను అక్కడ చదువుకుంటూనే లాటిన్ అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ని స్టడీ చేశాడు, ఈ నగదు బదిలీ పథకం. అక్కడ ప్రభుత్వాలు నేరుగా పేదల ఖాతాల్లో నగదు జమ చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చేర్చమని అతను అప్పుడు 2009 టీడీపీ మేనిఫెస్టో తయారీలో అతనిదే కీలక పాత్ర. ఆ తర్వాత దాన్ని మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశం మొత్తం పెట్టారు. ఫస్ట్ వంట గ్యాస్ కన్నారు, ఇక తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఇది నాదే అంటాడు, బటన్లు నేనే నొక్కడం బిగిన్ చేశాను అంటాడు. అసలు దీని చరిత్ర అదనమాట. ఇప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా ఆయన పెట్టారు. కార్యకర్తల సంక్షేమ నిధి ఇవాళ మరి దగ్గర ఒక 45 కోట్లు కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు పెట్టారు. ఇప్పుడు మనం చూసాం, ఇవాళ 150 కోట్లు ఇవాళ అక్కడ ఉన్నాయంటే ఆ దాంట్లో ఏది పార్టీ ఖాతాలో విరాళాలు మీరు చూశారు. మొన్న మహానాడులో కూడా ఏ విధంగా వచ్చాయో. అసలు తొలి రోజే 22 కోట్లు ఏమో వచ్చినట్టున్నాయి, రెండో రోజు 4 కోట్లు వచ్చినట్టున్నాయి. అంటే ఇవాళ పార్టీ కార్యకర్త యొక్క సంక్షేమం కోసం వాళ్ళు అసలు ఒక ప్రమాద బీమా పథకం పెట్టారు. అప్పట్లో 2 లక్షలు, ఇప్పుడు అది 5 లక్షలు. మిగతా అన్ని పార్టీలు దాన్ని వాళ్ళ కార్యకర్తలకి వీళ్ళని చూసే ఇవాళ అది పొందుపరుచుకున్నాయి. అంటే కార్యకర్త చదువులో, లేకపోతే అతని బిడ్డల ఉపాధిలో, లేకపోతే అతని వివాహ సహాయంలో, అతనికి వైద్యాలు సహాయం అందించడంలో వాళ్ళ NTR ట్రస్ట్, NTR మోడల్ స్కూల్స్, ఇవాళ మరి క్యాన్సర్ హాస్పిటల్, వీటన్నిటికీ ఇవాళ ట్రస్టీగా కూడా మరి లోకేష్
వాళ్ళ అమ్మ అక్కడ చైర్మన్గా ఉన్నా, వాళ్ళ మామ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలకృష్ణ ఉన్నా, ఇతనేంటి ఆ ట్రస్టీలో మెంబర్గా అటువైపు చారిటీ చేస్తున్నాడు, ఇటువైపు కార్యకర్తల సంక్షేమం చూస్తున్నాడు. తర్వాత అసలు మంగళగిరి మీరన్నారు ఏంటి, ఓడిపోయిన చోటే మళ్ళా నెగ్గాలన్న అతని పంతం, పట్టుదల. అసలు ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా నర్చర్ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ఇక్కడ పోల్చుకోవాలి. ఇప్పుడు ఓడిపోయానని అసెంబ్లీకే డుమ్మా కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తను ముఖ్యమంత్రిగా ఓడిపోయానని చెప్పి ప్రజలపైనే అతను కక్ష పెంచుకోవటం. నేను రైతులకు ఇచ్చిన డబ్బులు ఏమైపోయాయి, రైతుల ఓట్లు ఏమైపోయాయి, నేను మహిళలకు అంత డబ్బులు ఇచ్చాను, ఆ మహిళల ఓట్లు ఏమయ్యాయి అంటూ అటు రైతుల్ని ఇటు మహిళల్ని చివరికి విద్యార్థులను కూడా అతను బ్లేమ్ చేసిన విధానం. పులివెందుల్లో గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని, అయినా అతను అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఇవాళ పులివెందుల ఓటర్లలో మదనం. ఇప్పుడు మంగళగిరిలో ఓడించిన లోకేష్ మరి మంగళగిరి ఓటర్లకు ఎంత సన్నిహితంగా ఉన్నాడు. అసలు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పత్తా లేడా 5 ఏళ్ళు. అక్కడ కుట్టు మిషన్లు పంపిణీ చేశాడా, తోపుడు బండ్లు పంపిణీ చేశాడా, అక్కడ స్వయం ఉపాధి శిక్షణా శిబిరాలు పెట్టాడా, స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ పెట్టాడా, మొత్తం అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలందరికీ తలలో నాలుకలాగా పిలిస్తే పలికాడు. ఇవాళ అతను మరి 90,000 మెజార్టీతో గెలిచాడు. అంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి లోకేష్, ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ డిమాండ్ ఇదేంటి, లోకేష్ ఒక కొత్త ప్రిన్సిపల్ తీసుకొచ్చారు. 3 సార్లు ఒక నాయకుడు ఒక పదవి పనిచేస్తే అతను వైదొలగాలి, మరొకరికి అవకాశం కల్పించాలి. ఈ సిద్ధాంతం, ఈ వైదొలగటం నాతోనే ప్రారంభం కావాలి. నేను ఇప్పుడు 3 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, ఇంకా నేను ఆ పోస్టు తీసుకోనని ఆయన తనకు తాను ఒక రూల్ పెట్టుకోవటమే కాదు, పార్టీలో ఇది మండల స్థాయి నుంచి నీకు పొలిట్ బ్యూరో స్థాయి వరకు అప్లికబుల్ అన్నాడు. అధినేతకు మినహాయింపు. ఇప్పుడు దీన్ని మళ్ళీ చంద్రబాబుకు మీరు వర్తింపకూడదు, ఎందుకంటే 30 ఏళ్ళుగా ఆయనే ఆ పార్టీ మరి మోస్తోంది. ఇప్పుడు మరి లోకేష్కి మీరే పదవి ఇస్తారు. నిన్న మహానాడులో కూడా అదే, జాతీయ ప్రధాన కార్యదర్శి కన్నా మీ తర్వాత ఒక పెద్ద పదవి వాళ్ళ ఆయనకి అప్పచెప్పాలి. అది మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంటారా? ఇవాళ పార్టీ కార్యకర్తలతో లోకేష్కున్న సాన్నిహిత్యం యువగళం పాదయాత్రలో రుజువు చేసుకున్నాడు. నీకు దగ్గర మరి 91 నియోజకవర్గాల్లో, 97 నియోజకవర్గాల్లో, 11 ఉమ్మడి జిల్లాల్లో, నీకు 2000 గ్రామాల్లో, నీకు 236 మండలాలు, మున్సిపాలిటీల్లో నీకు 3132 కిలోమీటర్లు నడక, 3132. అంటే మరి అంత సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అతను అటు ఎస్సీ, ఎస్టీ, ఇటు బీసీ మైనారిటీలతో అతను మమేకం అవ్వడం, ప్రజలందరికీ తలలో నాలుకగా ఉండటం, ఎక్కడికక్కడ హామీలు ఇవ్వడం, ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడం. ఇప్పుడు స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టించాడు, ఇప్పుడు ఆ చేనేతకి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాడు. వాళ్ళకి 500 యూనిట్లు లేకపోతే 200 యూనిట్లు ఆ పవర్ లూమ్కి, ఆ మగ్గాలకి ఉచిత విద్యుత్. అతను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న పరిస్థితుల్లో మొదటి సంవత్సరమే ఇన్ని హామీలు నెరవేర్చారంటే గతంలో మనం చూసాం. మంత్రిగా రుజువు చేసుకున్నాడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అతను 30 ఏళ్లకే 3 పదవులు, 3 పోస్టులు చేశాడు, 3 మంత్రిత్వ శాఖలు. అటు గ్రామీణ, ఆ తర్వాత పంచాయతీరాజ్, ఇటు ఐటీ, ఎలక్ట్రానిక్స్. 97 అవార్డులు వచ్చాయి కేంద్రం నుంచి లోకేష్కి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా. అంటే ఇవాళ మొత్తం 700 అవార్డులు వస్తే అందులో మరి 100 అవార్డులు ఒక లోకేష్కే వచ్చాయంటే అతని పనితీరు. అప్పుడు 25,000 కిలోమీటర్లు నీకు సీసీ రోడ్లు వేశారు, నీకు దగ్గర 10 లక్షల పంట కుంటలు తవ్వారు. అంటే అసలు గ్రామాభ్యుదయం ఎలా ఉండాలి, అటు గోకులాలు, మినీ గోకులాలు, ఆ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, నీకు కంపోస్ట్ ప్లాంట్స్, అసలు మొత్తం ఏంటి రైతుకి అటు వ్యవసాయమే కాకుండా నీకు ఇటు హార్టికల్చర్ కానీ లేకపోతే ఉద్యాన, డైరీ, ఆక్వా అనుబంధ రంగాల ద్వారా అతన్ని బలోపేతం చేసిన విధానం.
ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రిగా ఆయన రుజువు చేసుకున్న తీరు, మొదటి సంవత్సరమే ఇవాళ విద్యారంగంలో అతను తీసుకొచ్చిన సంస్కరణలు, జగన్ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దటం. జగన్మోహన్ రెడ్డి 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో కలిపాడు. ఇప్పుడు అలా కాకుండా ప్రైమరీ, ఎలిమెంటరీ, నీకు అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్, మళ్ళీ 5 అంచెలుగా ఇవాళ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్న విధానం. జగన్మోహన్ రెడ్డి హయాంలో టీచర్ల బదిలీలకు కూడా 5 లక్షలు వసూలు చేశాడు. అదో పెద్ద స్కామ్ బొత్స సత్యనారాయణ. అదేంటి దగ్గర ఒక 1600 మంది ఉపాధ్యాయులు ఒక 50 కోట్లు వసూలు చేశారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ లాగిని మా డబ్బులు మాకు ఇవ్వమంటారు ఇప్పుడు బొత్స అని. అది వేరే, అది ఇంకో పంచాయతీ. ట్యాబ్లెట్లు, ఏది ఆ ట్యాబ్స్, పిల్లలకి ఆ ట్యాబ్స్ కొనడం అదొక స్కామ్. ఆ బైజూస్, ఆ సిలబస్ 1000 కోట్ల స్కామ్. నాడు నేడు అని చెప్పి స్కూల్స్ కడుతున్నాం, తరగతి గదులు కడుతున్నాం అని ఆ సిమెంట్ ఎత్తుకుపోయారు, స్టీల్ ఎత్తుకుపోయారు. అది పెద్ద స్కామ్, అది 8000 కోట్లు. అరే టీచర్లని నానా హింస పెట్టారు. అసలు జగన్ పతనానికి టీచర్లే కారణం. వాళ్ళని తీసుకుపోయి బ్రాందీ షాపుల దగ్గర కాపలా ఉండాలని, లేకపోతే వాళ్ళకు ఒక 23 యాప్లు అప్లోడ్ చేయమని, ఆ బాత్రూమ్ ఫోటోలు తీయాలి, టాయిలెట్స్ ఫోటోలు తీయటం, అటెండెన్స్, ఇప్పుడు ఇందాక చెప్పిన స్టీలు, సిమెంట్ లెక్కలు. గుండెపోటు వచ్చి చనిపోయారు. జగన్ అతని యొక్క ఒత్తిడుల వల్ల. అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ అని ఒకడు ఉండేవాడు. జగన్ ఓడిపోగానే జంప్, ఇది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను మరి ఎంత హెరాస్ చేశాడంటే టీచర్లని. ఇప్పుడు లోకేష్ గెలవగానే ఉపాధ్యాయ సంఘాలతో మరి ప్రభుత్వం ఒక స్నేహ సంబంధాలు, క్రమం తప్పకుండా వాళ్ళతో మీటింగ్స్, అటు యూటీఎఫ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్టీయూ కావచ్చు, మొత్తం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులందరూ నిన్న కూడా జగన్ వాళ్ళని ఏదో రెచ్చగొట్టాలని చూశాడు. అయినా వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో కనుక్కొని దానికి తగ్గట్టుగా సవరణలు చేస్తూ ఇవాళ ఉమ్మడి అభిప్రాయం తెచ్చుకుంటూ ఇటు విద్యారంగం, తనటు అక్కడ స్టాన్ఫోర్డ్లో అతను చదివిన అవన్నీ కూడా విదేశీ విద్య, అక్కడ యూనివర్సిటీలు ఎలా ఉన్నాయి, వైస్ ఛాన్సలర్లు ఎలా ఉండాలి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో వైస్ ఛాన్సలర్లు ఒకే సామాజిక వర్గం, పెద్దిరెడ్డి సిఫారసు అని, లేకపోతే అవినాష్ రెడ్డి సిఫారసు అని, ఒక చోట వెంకటరామరెడ్డిని, ఒక చోట ప్రసాద్ రెడ్డిని. అతనేంటి యూనివర్సిటీలనే వైసీపీ వేదికలుగా మార్చాడు. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయసాయి రెడ్డి ఎమ్మటబడి తిరిగి వైసీపీకి ఓట్లు వేయమని గ్రాడ్యుయేట్స్ని అడగటం, అసలు రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజులు జరపటం, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు జరపటం. అంటే యూనివర్సిటీలు రాజకీయ కేంద్రాలుగా జగన్ హయాంలో. ఇప్పుడు మరి లోకేష్ మంత్రి కాగానే యూనివర్సిటీలకు వీసీలను పెట్టాడు. లోకేష్ సెలెక్ట్ చేసిన వీసీని కేంద్రం తీసుకున్నది వాళ్ళ యూనివర్సిటీల కోసం. అసలు ఒక ఎస్టీ, ఒక ఆదివాసీ ప్రసన్న లక్ష్మి, ఆమెని ఒక వైస్ ఛాన్సలర్గా చేయటం తొలిసారి. ఒక గిరిజన మహిళని మరి ప్రొఫెసర్ని వైస్ ఛాన్సలర్గా చేయటం. సెలెక్టివ్గా ఏది ఎన్ఐటి వాళ్ళని, వరంగల్ ఎన్ఐటి వాళ్ళని, లేకపోతే ఖరగ్పూర్లో చేసిన వాళ్ళని, విద్యాధికుల్ని ఎవరైతే వాళ్ళ యొక్క ఆ అనుభవం, వాళ్ళ యొక్క నైపుణ్యం గుర్తించి వాళ్ళని వైస్ ఛాన్సలర్లుగా నియమించడం అంటే ఒక ప్రక్షాళన. అతను నాయకుడిగా పాదయాత్రతో రుజువు చేసుకున్నాడు. అతను మంత్రిగా తన పరిపాలన దక్షతని రుజువు చేసుకున్నాడు. మరి ఇట్స్ ప్రూవెన్. కాబట్టి మరి క్యాడర్ కోరుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అధినేత ఇస్తారా, ఇవ్వరా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి ప్రతిపాదనలో మాత్రం నారా లోకేష్ గారిని మాత్రం ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని చెప్పి కోరుతున్నారు. మొత్తానికి ఈరోజు ఏం జరగబోతుంది అనేది మాత్రం జనరల్ సెక్రటరీగానే ఇవాళ లోకేష్ జగన్మోహన్ రెడ్డికి మరి నిద్ర లేకుండా చేశాడు. రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా? ఇప్పటికే అటు ఇటు షట్లింగ్ చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ 2 రోజులు, అక్కడ 5 రోజులు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే లోకేష్, ఇక జగన్ కర్ణాటకయేనా? సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.